హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషీస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సమ్మర్ వచ్చింది, పిల్లల్లో ఎగ్జామ్ టెన్షన్ తెచ్చింది. పెట్టిన లంచ్ బాక్స్లో రిటర్న్ తీసుకొస్తారు తప్ప సవ్యంగా తినరు పెట్టరు. అలాగే పెద్దవారు కూడా ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్ని ఇష్టపడతారు. ఫ్రై ఐటమ్స్ కంటే కూడా సమ్మర్లో లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే హెల్త్ అనేది బాగుంటుంది. మెయిన్గా మన బాడీకి మినరల్స్, విటమిన్స్, ఫైబర్ అనేది పుష్కలంగా లభించాలండి. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు 2 రకాల హెల్దీ స్మూతీస్ని తయారు చేసుకోబోతున్నాము. ముందుగా యాపిల్ ఓట్స్ స్మూతీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో 1 కప్పు యాపిల్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ఓట్స్, 5 గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాలు, 3/4 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు, 1 బనానా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ ముక్కలు కొంచెం అక్కడక్కడ తగిలే విధంగా మిక్సీ పట్టుకున్నానండి. అంటే కచ్చాబచ్చాగా ఫ్రూట్స్ ముక్కలు మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్మూతీని వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు, కొద్దిగా కాంప్లాన్తో కానీ హార్లిక్స్తో కానీ గార్నిష్ చేసుకుంటే యాపిల్ ఓట్స్ స్మూతీ రెడీ అయిపోతుందండి. మన బుడ్డలు కూడా చక్కగా తాగేస్తారు. ఇప్పుడు రెండవ స్మూతీ డ్రై ఫ్రూట్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒక గిన్నెలోకి 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 10 పిస్తా పప్పులు, ఒక 15 నుంచి 20 వరకు ఎండు ద్రాక్ష వేసుకొని, 1 గ్లాసు వేడి పాలు పోసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ డ్రై ఫ్రూట్స్ని పాలల్లో నాననివ్వాలండి. మీకు టైం లేదనుకుంటే ఒక అరగంట పాటు నాననివ్వండి. లేదు మాకు టైం ఉందంటే 1 గంటకి పైన నానబెట్టుకుంటే స్మూతీ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని, పాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు వాల్నట్స్, అంజీరా కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్పు యాపిల్ ముక్కలు, అలాగే కొద్దిగా జామకాయ ముక్కలు వేసుకోవాలండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ స్మూతీని సర్వ్ చేసుకోవడమేనండి. అలాగే క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. కూల్గా తింటే చాలా బాగుంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ రోజంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చండి. ఈ 2 స్మూతీల్లో ఏ స్మూతీ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.